విషయం కాదు. ఒకటి ఆరోగ్యం సరిపోకుండా వస్తా గోపాల్ రెడ్డి గారు వస్తా, అందుకని అడుగుదా దీపక్ రెడ్డి గారిని అడుగుతున్నా. అందుకని నేను ఇంతకు ముందు ఒక సామెత తిన్నా, కొంచెం అప్పుడప్పుడు వయసు పైన పడినప్పుడు చాదస్తం వస్తుంది అని చెప్పి, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి ఆ పరిస్థితిలో ఉందేమో అని చెప్పి. సరే, మనం యాక్చువల్ పాయింట్కి వస్తాం. గతంలో అసలు నేనేమన్నా చెప్తే తెలుగుదేశం గనక మా పార్టీ గనక అంటుండారు అని అంటారు. కొన్ని వాస్తవాలు నేను ప్రజల ముందు పెడుతున్నాను, ప్రజలే వ్యూవర్సే దీన్ని డిసైడ్ చేసుకొనియండి ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు. గతంలో భూమల కరుణాకర్ రెడ్డి నేను ఏథీస్ట్ అంటే నేను నమ్మని దేవుణ్ణి అని చెప్పిన మాట వాస్తవం కాదా? అదే విధంగా ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం నమ్మనంత మాత్రం ఆవులు చనిపోవాలని కోరుకోరు కదా అని అనుకుందాం కాసేపుకి. దేవుడు నమ్మకాలు వేరు, ఆవులు సంరక్షణ, ఆవులు రక్షించడం అనేది రెండోది. మీరు నాకు ఒక 2 నిమిషాలు ఫ్రీగా వదిలితే మీరు ఎందుకంటే దాని పొలిటికలైజ్ కాకుండా ఇష్యూ బేస్డ్ మాట్లాడదామని ఉద్దేశంతో మిమ్మల్ని క్రాస్ చేశాను. నేను ఎప్పుడు వైఎస్ఆర్ లాగా అటు ఇటు మాట్లాడినండి, పాయింట్కి వస్తాను. నేను ఎప్పుడు పాయింట్ మాట్లాడేవాడిని. అంటే ఏ మనిషి అది నల్లరాయ అని చెప్పి మాట్లాడినాడు, నల్లరాయి పైన చొప్పేస్తే ఏమన్నా అవద్దా, ఎవరు కాపాడతారు అని మాట్లాడినాడు. ఈ గతంలో మీరు చూడండి, అక్కడ నుంచి పెకిలు వేస్తే కూడా ఏమవుద్ది అని మాట్లాడినాడు. అదే విధంగా ఆయన కూతుర్ని క్రిస్టియన్ సాంప్రదాయంలో పెళ్లి చేశాడు. సో ఇవన్నీ చేసిన మనిషి ఎంత మాత్రము ఆ వ్యవస్థ మీద ఆ గుడి మీద నమ్మకం ఉందో మనం ఒకసారి చూడొచ్చు. మీరు ఇదే కరుణాకర్ రెడ్డి గత చరిత్ర చూస్తే తిరుపతిలో ఎస్టిడి బూత్ రన్ చేసేవాడు. ఈ రోజు చిన్నది మీలాంటి వాళ్ళకి కొద్దిగా నేను మధ్యలో ఇంటర్ఫీర్ అవుతున్నా, ఇంటర్ఫీర్ అవుతున్నా, సారీ ఏమనుకోకు. నేనేమంటున్నా నేను కరుణాకర్ రెడ్డిని సమర్థించట్లా, అవన్నీ మాట్లాడిన దాన్ని సమర్థించట్లా. అంటే హిందూ మతాన్ని, దేవుణ్ణి నిలువెల్లా పూజించే వాళ్ళు, నిలువెల్లా ఆ దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రోత్సహించే వాళ్ళందరూ ఏమి తప్పు చేయరని కానీ, లేదు దేవుణ్ణి నమ్మని వాళ్ళందరూ నేరాలు చేస్తారు, ఘోరాలు చేస్తారని కానీ చరిత్రలో లేదు అని చెప్తున్నా. అదొకటే, ప్లీజ్ కంటిన్యూ అండి. సరే అండి, అది నేను అడిగేది ఒకటి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం తెలుసుకుంటే తర్వాత ఎంతవరకు వాళ్ళు చేసే స్టేట్మెంట్స్ లో కరెక్ట్ ఉన్నాయా లేదా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, గోవులు చనిపోయినాయి అంటున్నారు, మేమేమంటున్నాం కాదు అని అంటున్నాం. సో ప్రజలు ఈ రోజు కన్ఫ్యూజన్ లో ఉండరు. సో వాస్తవాలు తెలవాలంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ప్రజలు కూడా ఒక అంచనాకి రాగలుగుతారు. ఇది బహుశా కరెక్ట్, వైసీపీ చెప్పేది కరెక్టా, టీడీపీ చెప్పేది కరెక్టా, ప్రజలు కూడా ఒక అంచనాకి రాగలుగుతారు. మీరు గతంలో ఈయన చైర్మన్ గా ఉన్నప్పుడు ప్లాస్మా కుంభకోణం జరిగింది, మంగళసూత్రంది జరిగింది, టికెట్ల ఇష్యూలో జరిగింది, గోల్డ్ కాయిన్ ఇష్యూలో జరిగింది, ప్రసాదము కోవిడ్ టైంలో అమ్ముకోవటం జరిగింది, ల్యాండ్ ప్రైవేట్ వాళ్ళకి అలాట్మెంట్స్ చేయటం జరిగింది. ఇవన్నీ మీరు ట్రాక్ రికార్డ్ చూస్తే ఎటువంటి విధంగా ఆడ ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈ రోజే మన ఎన్విరాన్మెంట్ మంత్రి ఆనం గారు ఏమన్నారు, బందిపోట్లు దొంగలు రోడ్ల పైన దొంగిలిచ్చినట్టు ఈ వ్యవస్థలో అన్నీ వీరు దోచుకున్నారు అని చెప్పడం జరిగింది. కానీ ముఖ్యమైన అంశం ఏంటి అని అంటే, గతంలో విజిలెన్స్, టీటీడీ విజిలెన్స్ చేసిన అనేక ఎంక్వైరీ రిపోర్ట్స్ కూడా వీళ్ళు దాచిపెట్టారు. ఎందుకు దాచిపెట్టినారు మీరు చూడండి. నేను ఈరోజు ఫ్యాక్ట్స్ తో చెప్తా ఉన్నాను. 1424 విజిలెన్స్ రిపోర్ట్, ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ ఇచ్చినారు వీళ్ళు అని వచ్చింది. 22 జూలై 21 విజిలెన్స్ రిపోర్ట్, వీళ్ళు దానాన్ని దోచుకున్నారు అని చెప్పి వచ్చింది. 6 ఏప్రిల్ 23 విజిలెన్స్ రిపోర్ట్, వీళ్ళు పాచిపట్టిన నీళ్లు ఇచ్చినారు, దానా వాసన వచ్చేది, చెడిపోయిన దానా పశువులకి పెట్టినారు అని చెప్పి ఇట్లాంటి అనేక విజిలెన్స్ రిపోర్ట్స్ గతంలో టీటీడీలో రైజ్ అయితే అవి ప్రజల్లోకి రానియకుండా దాచిపెట్టినారు. ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అదే విధంగా మొన్న ఆ నెయ్యి ఇష్యూ కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో ఒక దారికి వస్తా ఉంది. ఇవన్నీ కలుపుకొని చూస్తే రేపు భూమల కరుణాకర్ రెడ్డి జైలుకు పోతా ఉన్నాడు అనే భయము చుట్టుకొని ఇటువంటి డ్రామాకి తెరలేపినట్టు మనకి ఈ రోజు అర్థమవుతా ఉంది. కేవలము ఆగస్టు 22, జనవరి 23 అంటే 10 నెలల్లో 4 గోశాలల్లో 60 గోవులు చనిపోయినట్టు వాస్తవాలు ఆ రోజు పేపర్లలో కూడా రిపోర్ట్ అయినాయి. మీకు కావాలంటే నేను ఆ పేపర్ కాపీలు కూడా చూపిస్తాను, దయచేసి మీరు చూడొచ్చు. ఇక్కడ క్లియర్ గా చనిపోయిన గోవుల్ని తీసుకోపోయి చెత్తలో పడేసిన పరిస్థితి కూడా మీకు అప్పటి పేపర్ కటింగ్స్ తో సహా నేను చూపిస్తున్నాను. ఇది వాస్తవం అండి.
సో ఇప్పుడు రాబోయే టీటీడీలో జరిగిన అవకతవకలు, ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఒక షేప్ కి వస్తూ ఉంటే సమాచారం తెలుసుకొని కేవలము ఈ విధంగా రాజకీయంగా ఇవి లేవనెత్తితే ఆయన బహుశా తప్పించుకోవచ్చు అనే ఒక ప్రణాళికతో ఇవన్నీ చేస్తున్నాడేమో మనకు తెలియదు. ఈ రోజు క్లియర్ గా మా ఎమ్మెల్యేలు చెప్పినారు, మీరు రావాలంటే మా కారును కూడా పంపిస్తాము అన్నారు. ఆయన పక్కన ఉండే ఎంపీ ఈడ దాకా రాగలుగుతాడు కానీ ఆయన రాలేడా అండి? అంటే క్లియర్ గా నాటకం అన్నారు. ప్రజల ముందు ఈ నాటకం ఎక్స్పోజ్ అయిపోయింది అని మాత్రం మనకు కనపడతా ఉంది. ఇది నా ఓపెనింగ్ కామెంట్స్ అండి. రైట్ గఫూర్ గారు, సరే ఇక దీపక్